కులగణన విషయంలో మాత్రం ఇక బీసీలకైతే అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేమైతే అసలు అప్పుడు సర్వే చేసినప్పుడు 50% పైగా ఉన్న జనాభాను 46% తగ్గించే ఒక కుట్ర జరిగిందని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాడు కేటీఆర్కు వారికి బుద్ధి లేదు లుచ్చారా కొడుకు. ఏం మాట్లాడుతున్నాడు? ఏం చేసినవారు? నువ్వు 15 నుంచి ముఖ్యమంత్రి, మీ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు మంత్రిగా ఉన్నావు. ఏం చేసినావు 10 ఏళ్ళలో? కుటుంబ సర్వేలు జరిపారు కదా, జరిపారు కదా. ఏమైందా సర్వేలన్నీ? బీసీల జనాభా ఎంతుండగా ప్రకటించలేదు అన్నాడు. బీసీలు కుటుంబ సర్వే చేయించారు కదా, మొత్తము యావత్ తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వేలు చేసి ఆ సర్వేలలో మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఉన్నారు, వెలుమలు ఎంతమంది ఉన్నారు, ఆ సర్వేలలో ఎందుకు చెప్పలేదు? బయట అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు? వెబ్సైట్ లో పెట్టా అంటారు కదా, అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా. ఎక్కడ వెబ్సైట్ లో కాదు, వెబ్సైట్ లో మామూలు చేయడానికి ఎట్లా తెలుస్తుంది? మెజార్టీ ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా, ఇగో ఈ జనాభాకి ఇంతుంది, కుటుంబ సర్వేలు చేశాము, ఇగో బీసీలు ఇంత శాతం ఉన్నారు, ఎస్సీలు ఇంత శాతం ఉన్నారు, ఎస్టీలు ఇంత శాతం ఉన్నారు, మైనార్టీలు ఇంత శాతం ఉన్నారు, రెడ్లు ఇంత శాతం ఉన్నారు, ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నాడు. 10 ఏళ్ళ సర్వేలు చేశారు, మీ దగ్గర పెట్టుకున్నారు. ఏంటిది? సర్వేలు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా తీసుకొని వాళ్ళ కుటుంబ అడ్రస్లు తీసుకొని ఓట్ల మేనేజ్మెంట్ కోసం ఆ సర్వేలు చేయించుకున్నారు తప్ప ఇది నిజంగా ప్రజలకు తెలపాలని పెట్టలేదు. ప్రజలకు ఎందుకు తెలపలేదు అంటున్నా 10 ఏళ్ళ. రెండవది, అసెంబ్లీలో ఎందుకు ప్రకటించలేదు? మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే కదా, ప్రభుత్వ డబ్బులే ఖర్చు పెట్టావు కదా, ప్రభుత్వమే కుటుంబ సర్వేలు చేసింది కదా, ప్రభుత్వం చేసినప్పుడు అసెంబ్లీలో చెప్పాలి కదా. అసెంబ్లీలో ఇగో ఇంత జనాభా, ఇక మేము సర్వే చేయించాము, ఇగో వీళ్ళ జనాభాకి ఇంత, బీసీల జనాభాకి ఇంత, ఎస్సీల జనాభాకి ఇంత, ఎస్టీల జనాభా ఇంత, మైనార్టీలకి ఇంత, రెడ్లకి ఇంత, వెలుమలకి ఇంత, బ్రాహ్మణ్స్కి ఇంత ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నా. ఆనాడు ఏమైంది అంటే మీరు సర్వేలు చేసిండ్రు కానీ జనాభా లెక్కలు తేల్చలేదు. ఇది మీ దుర్మార్గమైనటువంటి పనులు. మీరు దుర్మార్గమైన పనులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం పోరాటం చేసింది. దేశ స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇయ్యాల వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇయ్యాల బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చాడు, తప్పలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే మెదులుతున్నాడు, ఆ మాట ప్రకారమే నడుస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇయ్యలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు మాట ఇచ్చాడు, ఖచ్చితంగా జనాభా లెక్కలు తేలుస్తాం, కులగణన చేస్తాం అని చెప్పాడు. కులగణన చేశాడు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తాం, పెంచుతాం అన్నాడు. 42% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి అంటున్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిందంటే వెనుకకు చూడడు, ఖచ్చితంగా మాట ప్రకారమే నడుస్తాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటువంటి మాట కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీని మాట్లాడే అర్హత నీకెక్కడదయ్యా? కాంగ్రెస్ పార్టీ మాట అంటే వెనక్కి తీసుకోదు. ఈలో తెలంగాణ ఇస్తారని చెప్పింది, ఇచ్చిందా లేదా? తెలంగాణ ప్రజలు విముక్తి చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈలో వర్గీకరణ చేస్తారని చేసిందా లేదా? ఫిబ్రవరి 4 వర్గీకరణ జరిగింది. ఈలో కులగణన చేస్తారని చేసింది. ఈలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి అది ఇచ్చాది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి. యావత్ తెలంగాణ జాతి మొత్తం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఇయ్యలో వాళ్ళకు భయం ఏంటంటే ఇయ్యలో రేవంత్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత ఇయ్యలో కేటీఆర్కి ఎక్కడదే నాకు అర్థం కాలేదు. ఇయ్యలో కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడింది అసెంబ్లీలో. దయచేసి మీ మీడియా ముందు నేను తెలియజేస్తున్న పచ్చి అబద్ధాలకు ఏం మాట్లాడాడు? తెలంగాణలో ఇయ్యలో మందకృష్ణ మాదిగా ఒక ఉద్యమ నాయకునిగా ఒప్పుకోవాల్సిందే. ఉద్యమ నాయకునిగా ఒప్పుకున్నోళ్ళు 2010లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నీళ్ల పాకెట్లు ఇసిరి టమాటాలు ఇసిరి నీళ్ల బాటలతోని ఆ మీటింగ్లో అవమానపరిచి కొట్టి పంపించింది టీఆర్ఎస్ కార్యకర్తలు కాదా? ఆ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఆనాడు కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చి మందకృష్ణ మాదిగం రానియకుండే అని చెప్పింది మీ అయ్య కాదా, నువ్వు కాదా? ఆనాడు మందకృష్ణను అవమానించింది ఎవరు? తెలంగాణ ఉద్యమంలో
2010లో అవమానించింది ఎవరు? ఇది వాస్తవం కాదా? మందకృష్ణపై దాడి చేయాల్సిన అవసరం బీఆర్ఎస్ ఎందుకుంటది? ఆ సందర్భం ఏంటి అసలు? ఆ సందర్భము తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఒక దిక్కు పొలిటికల్ చేసేలో మందకృష్ణ మాదిగ గారు ఆనాడు చురుగ్గా పాల్గొంటున్నాడు. చురుగ్గా పాల్గొంటే కేసీఆర్ కు పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఇదంతా ఎక్కడ మందకృష్ణ మాదిగ మళ్ళా పేరొస్తుందో, ఉద్యమంలో పాల్గొంటున్నాడు, వీడిని రానియద్దు, వస్తే నాకు చెక్కు పెట్టే ప్రమాదం ఉంటుందని చెప్పి ఆనాడు టమాటాలతోని వాటర్ బాటిల్తో టీఆర్ఎస్ కార్యకర్తలతో ముట్టించాడు. ఇది వాస్తవం. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి వర్గీకరణ కావాలని చెప్పి ఆయన నిరసన తెలుపుతా ధర్నా చేస్తారని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర చేస్తారని చెప్పినందుకు అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకు పంపించాడు. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి పోలీసు వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి ఇమీడియట్ తీసుకొచ్చి జైల్లో పెట్టండి అని చెప్తే వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో మందకృష్ణ గురించి ఇయ్యలో నీతులు చెప్తున్నావా నువ్వు? మందకృష్ణ గురించి మందకృష్ణ అరెస్ట్ చేసింది మీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. చెంచల్ కూడా జైలుకు పంపించింది కేసీఆర్. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో నీతులు చెప్తున్నావు అసెంబ్లీలో. ఇయ్యలా కాంగ్రెస్ పార్టీ అట్లా చెయ్యదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చెయ్యదు. కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇస్తే నిలబెట్టుకుంటది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎవరిని జైలుకు పంపలే. ఇయ్యలో మామూలు ప్రజలను, ఉద్యమకాలను జైలుకు పంపలే. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులను కేసీఆర్ జైలుకు పంపించాడు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులను అరెస్టులు చేయించాడు, తప్పుడు కేసులు పెట్టాడు. ఇది వాస్తవం కాదా? ఇయ్యలో మీరు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ఉద్యమకాలను జైలుకు పంపించారు. వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగని జైలుకు పంపించారు. తెలంగాణ ఉద్యమకాలను జైలుకు పంపించారు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇది వాస్తవం కాదా? నీకు మాట్లాడే అర్హత నీకెక్కడ ఎదురా భయ్? కేటీఆర్ నీకు లేదు, నీకు అర్హత లేదు. ఇటు ఎస్సీల గురించి కానీ బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. అంత దుర్మార్గమైన పరిపాలన మీరు చేశారు. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోరు, తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోరు. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ముందు నీతి నిజాయితీకి ఇప్పుడు మాట్లాడకు. అవునయ్యా, బీసీల లెక్కలు మీ 10 ఏళ్లలో ఎందుకు తెలియలేదయా? కులగణన ఎందుకు వేయలేదా నేను అడుగుతా. కేటీఆర్, నీ అయ్యా ముఖ్యమంత్రి కదా, నువ్వు మంత్రివి కదా, ఎందుకు బీసీల లెక్కలు ఆనాడు తేల్చలేదు? ఎందుకు కులగణన వేయలేదు? ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు? మరి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు, మా బట్టి విక్రమార్క గారు మాట్లాడి బీసీలకు న్యాయం చేయవలసిందే, మనము ఎస్సీలకు న్యాయం చేయవలసిందని చెప్పి మాట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండి ముఖ్యమంత్రితో మాట్లాడి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా శ్రీధర్ బాబు గారు వీళ్ళు మాట్లాడి ఖచ్చితంగా ఎస్సీల వర్గీకరణ ఇవ్వవలసిందే, మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందే, వాళ్ళ కులగణన ఇవ్వవలసిందని చెప్పి మరి ముఖ్యమంత్రి గారితో కలిసి వాళ్ళు పనిచేసి రాత్రింబగలు కష్టపడి ఇటు వర్గీకరణ చేశారు, అటు కులగణన చేశారు. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చారు. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు మొత్తం యావత్ జాతి అంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మొత్తంగా ఇది ఏ ప్రభుత్వం చేయని పని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇటు కులగణన అయితే అలాగే వర్గీకరణ రెండు కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటికి ఒక బడుగు బలహీన వర్గాలకైతే సాయం చేసింది. అయితే ప్రతిపక్షాలు కావాలని ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు చేయని పని కాంగ్రెస్ చేసే వరకే కావాలని మాపై విమర్శలు చేస్తున్నారు. ఎట్లయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం అయితే నిజమైంది. తప్పకుండా ఈ జాతుల వారైతే మాత్రం తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్కి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత గజలకాంతం గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.